హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అయితే మేము బయటకైతే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర వినాయకుడికి కూర్చుని పెట్టారు. చాలా బాగా మేళ అయితే తగిలిందండి. నేను మా ఆయన మా చిన్న బాబు వెళ్తున్నాం. మా పెద్దోడైతే ట్యూషన్ అయితే చదువుతాడు. ఆడికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదండి, అందుకే ఆడు చదువుతాడు. మేము అక్క దగ్గర ఆడు ఉంటే నేను మా ఆయన వెళ్తాము. ఇప్పుడైతే నేను రెడీ అయిపోతానండి. రెడీ అయిపోయి ఫటాఫట్ వెళ్తాము. ఇదిగోండి నేను రెడీ అయిపోయాను. ఇప్పుడైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి కలుద్దామండి. ఇదిగోండి పెండాలు అయితే చాలా చాలా బాగుందండి. మీకు నేను మాటల్లో చెప్పలేను, అంత బాగుంది పెండాలు డెకరేషన్ అంటే చాలా బాగుందండి. ఇలాంటి పెండాలు బోల్డ్ జాగాలో ఇక్కడ చేశారండి. 2-3 జాగాల్లో చేశారు. ఇంకా ఎక్కువ చేయొచ్చు, నేనైతే చూడలేదు. నేను ఇది ఫస్ట్ అండి. ఇప్పుడు సెకండ్ థర్డ్ అయితే వెళ్తాను. అవి కూడా మీకు చూపిస్తాను. లోపు డెకరేషన్ అయితే చూపిస్తాను. చూడండి చాలా చాలా బాగుంది. వినాయకుడు అయితే మరి అడగండి, అంత అందంగా ఉన్నారు. లైటింగ్ చూడండి ఎంత బాగా చేశారు. ఫుల్గా చాలా అందంగా ఉన్నారండి. ఇప్పుడైతే బయలుదేరిపోయాము. బయలుదేరి ఇంకొక పెండాలు ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ ఫుల్ చాలా పెద్ద మేళ తగిలిందండి. మేళ అయితే ఇక్కడ 2-3 జాగాలు తగులుతుంది. మేమైతే ఒకే మేళాకి వెళ్ళాము. బాబు చిన్నోడు కదా, ఆడైతే పడుకుని పోతాడండి తావులోనని, అందుకే మేము అన్ని మేళాకి వెళ్ళలేదు. ఓకే మేళాకి వెళ్ళాం. బాబు పెద్దోడైతే అక్క దగ్గర ఉన్నాడు కదా, అక్కడికి భోజనం పెట్టిమన్నాను. ట్యూషన్ అయితే అది అవుతుంది. మేము అప్పటికల్లా తిరిగి వచ్చేస్తామని అక్కకి చెప్పాను. చూడండి నీకు స్టార్టింగ్లో చూపిస్తాను. ఫుల్గా పెండాలు అయితే ఇంత బాగుంది. లోపు బొమ్మ అయితే మరి చెప్పకండి, ఇక్కడ అంత బాగుంది. మా ఆయన అయితే బాబు పట్టుకొని నడుస్తున్నారు ముందు. నేనైతే వీడియో చేస్తున్నాను. ఫుల్గా లోపు అయితే చూపిస్తాను పదండి. అటు సైడ్ అయితే ఫుల్ మేళ అండి. ఇటు సైడ్ ముందు బొమ్మ ఉంది, ఆ వెనక సైడ్ ఫుల్ మేళ తగిలింది. పదండి లోపు డెకరేషన్ అయితే చూపిస్తాను. చూడండి ఇంత చెప్పలేమండి, అంత బాగుంది. అంత వినాయకుడికి మరి అడగొద్దండి, అంత కలర్ఫుల్గా డెకరేషన్ అంటే మరి చెప్పకండి, అంత బాగుంది. మాకు ఇక్కడ చాలా బాగా వినాయక చవితి అవుతుందండి. వినాయక చవితిలో మేళాలు కూర్చుని పెడతారు, చాలా బాగుంటాయి. ముందైతే మాకు ఇలాగ ఇది కాదు, ఇప్పుడైతే చాలా బాగా ఇక్కడ అవుతున్నాయి పూజలు. చూడండి పెండాలు అయితే దుర్గా పూజ పెండాల్లో ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎలా అవుతాయి, ఇప్పుడు వినాయకుడికి కూడా అలాగే కూర్చుని పెడుతున్నారు. పెద్ద పెద్ద పెండాళ్ళు దుర్గా పూజ పెండాల్లాగే ఇక్కడ మనకి ఇప్పుడు వినాయకుడికి కూడా పెండాలు అలాగే వేస్తున్నారండి. నైట్లో అయితే ఫుల్గా అన్ని జాగాలో మేము వచ్చిన తోవంతా ఫుల్గా అన్నదానం అవుతుందండి. ముందు మార్నింగ్లో అయితే అన్నదానం పెట్టారు, ఇప్పుడు నైట్లో నెడుతున్నారు ఫుల్గా. అందరూ చాలా బీడుగా ఉంది. మా ఆయన అయితే అన్నారు పద వెళ్దామంటే నేనైతే వెళ్ళలేదండి. చూడండి ఫుల్ లైటింగ్లు. మా బాబుకి అయితే ఏటుకుందామని అన్ని మేళాలు చూస్తున్నాడు. ఆడికి ఏటు తెలియదు, ఆడైతే ఏటు అడగటం లేదండి. ఆడికి ఇప్పుడైతే ఏటు తెలియదు కదా. మా పెద్దోడైతే వచ్చాడనుకో, ఆడైతే చాలా జిద్ది పెడతాడండి, ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలని. చిన్నోడికి ఏటి తెలియదు కదా, మేము ఏదేటంటే ఆడే అదే అంటున్నాడండి. ఆడికి ఏటి తెలీదు, ఆడు ఏటి అడగటం లేదు కూడా అండి, సైలెంట్గా ఉన్నాడు కానీ. చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ. ఇదైతే చూడండి చాలా బాగా గేమ్ అయితే ఉంటుంది. ఇందులో రింగ్స్ అంది ఇస్తారు, ఆ రింగ్స్ అంది మనం వెయ్యాలి. అందులో మన నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్లో పడితే మన ఆ సామాన్లు అంది మనకు దొరుకుతాయి. డబ్బుల మీద పడితే ఆ డబ్బులు మనకు దొరుకుతాయి. మా ఆయన అయితే వేసారు. మా ఆయన ఒకటి సక్సెస్ అవ్వలేదు, నేను కూడా సక్సెస్ అవ్వలేదండి. మా ఆయన అయితే నాకు వేయమని చెప్తున్నారు. నేను మీరు వేయండి నాతో అవ్వదు అంటున్నాను. మా ఆయన వేసినవన్నీ ఫెయిల్ అయిపోయండి. 3 ఎన్ని వేసారు మా ఆయన. 20 రూపీస్కి 6 ఇస్తున్నారండి, 6 రింగ్స్ ఇస్తున్నారు. ఆ 6 రింగ్స్ మా ఆయన ఏమో 2 నాకు ఇచ్చారండి. నేను కూడా ఒక్కటి కూడా వేయలేపాను. అవి చాలా తక్కువ మంది వేస్తారు, అంతమంది వేయలేకపోతారండి, అందరి వల్ల అవ్వదు అది. మా ఆయన అయితే నాకు ఇచ్చారు చూడండి, నేను ఫెయిల్ అయిపోయాను, వేయలేపాను. చాలా తక్కువ మంది వేయగలుస్తారు, నేనైతే అస్సలుగా వేయలేకపోతాను. అవన్నీ నాతో నవ్విందే కాదండి. చూడండి అన్నీ నేను కూడా వేయలేకపోయాను, ఫెయిల్ అయిపోయాను అన్నిట్లో.
ఇక్కడైతే మా చిన్నబాబు పట్టుకొని వచ్చాం వాడికి ఏటి కావాలని. ఆడ ఏటి అడగేట్లేదు, ఆడికి తెలియదండి. సోడా తాగడానికి వచ్చాము. వాడికి సోడా కానీ కావాలంటుండే వాళ్ళ నాన్న అన్నారు వద్దు, వాడికి దగ్గు జలుబు ఆడికి ఇవ్వద్దు అని. మా ఆయన నేనైతే సోడా తాగామండి. ఇక్కడ అన్నీ కృష్ణుడు బొమ్మ, కృష్ణుడికి తగిలిన సామాన్లు అంటే ఇవన్నీ అవసరం అవుతాయి. కృష్ణుడికి అయితే బట్టలు, కృష్ణుడు కూర్చుని పెట్టిన కళా పువ్వులు అన్నీ దొరుకుతున్నాయండి. ఇక్కడ ఫుల్ పిల్లల బొమ్మలు, మన కిచెన్కి అవసరమైన సామాన్లు అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడైతే నేను గోల్గుప్పలు తిన్నాక వచ్చాను. ఇక్కడ గోల్గుప్పలు చాలా టేస్ట్గా ఉండాలని 40 రూపీస్ గోల్గుప్ప అయితే తిన్నాను. మా ఆయన అందులో 3 తీసుకొని తిన్నారు, ఎక్కువ తినలేదు. నేనైతే 40 రూపీస్ తినేసాను. చాలా టేస్ట్ గోల్గుప్ప ఉండాలా. ఇక్కడ బాగా మంది ఇస్తున్నారండి. హల్వా అయితే ఇస్తుండాలా, దలియా హల్వా ఇస్తుండాలి, చాలా బాగుండాలండి. మా బాబు నేను ఇద్దరం కలిసి తిన్నాము. భోగం అయితే అక్కడ ఇస్తుండాలా. ఇప్పుడైతే అయిపోయిందనేసి మా ఆయన కన్నా వెళ్ళిపోదామండి, పదండి బాబు అయితే పడుకొని పోతాడు తావులోని, వెళ్ళిపోదామని అని అంటుండాలా. మా ఆయన ఇంకో పెండాలు ఉంది అక్కడ చూసుకొని వెళ్ళిపోదాము అని అంటుండాలా. ఇక్కడైతే చాలా బాగా పెండాలు అంది కట్టారండి. చాలా చాలా బాగా కట్టారు. నేనైతే చూసి నేను వచ్చాను ఎన్నో సుట్లు, కానీ ఈ సంవత్సరం ప్రతి జాగాలో చాలా బాగా వినాయకుడు కూర్చొని పెట్టారండి. ఇక్కడ ఆ సంవత్సరం అయితే 108 వినాయకుడు ఈ జాగాలన్నీ కూర్చొని పెట్టారండి. ఈ సంవత్సరం ఈ లోపు డెకరేషన్ చూడండి, దుర్గా పూజలు ఫెయిల్ అయిపోతే అలా డెకరేషన్ అయితే చేశారు వినాయకుడి పెండాలకి. అంత బాగోలేదు. నేను చూసి మా ఆయన కన్నా నాకు తెలియదు ఇంత బాగా పూజ అవుతుంది. నేనైతే ఒక సంవత్సరం వెళ్తే ఇంకో సంవత్సరం వెళ్ళలేదండి. బాబు చిన్నోడని ఆ సంవత్సరం అయితే నేను వెళ్ళలేదు. ఈ సంవత్సరం అయితే వచ్చాను. చూసి నాకు చాలా బాగా తగిలిందండి. చూడండి డెకరేషన్ చూడండి. ఓకే అండి, నా ఛానల్ మీకు నచ్చితే నా వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.